జ్ఞానము కలిగిన ఇల్లాలు, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది. ఒక స్త్రీ తన ఇల్లు కట్టుకోవాలి అని అంటే జ్ఞానం కావాలి. జ్ఞానము కలిగిన స్త్రీ పట్టు చీర కట్టుకొనని లేదు. అక్కడ ఉందండి? లేదు. ఏముంది? ఇల్లు కట్టుకొనును అని ఉంది. ఏమనుకోకండి, చీరలు కట్టుకునే దాని పట్ల ఉన్న శ్రద్ధ ఇల్లు కట్టుకునే విషయంలో ఉందంటారా? ఒకసారి ప్రశ్నించుకోండి. సహోదరులు, చీరల పట్ల ఉన్న శ్రద్ధ, బంగారం పట్ల ఉన్న శ్రద్ధ, సీరియల్ పట్ల ఉన్నటువంటి శ్రద్ధ ఈ కుటుంబాన్ని కట్టుకునే విషయంలో ఉందంటారా? కానీ బైబిల్ సెలవిస్తుంది, ఆమె జ్ఞానవంతురాలైనట్లయితే ఖచ్చితంగా తన ఇల్లు కట్టుకుంటుంది. ఆ చిన్న పిల్ల అమ్మ చేస్తున్న పనులన్నీ గమనిస్తుంది. అమ్మ ప్రొద్దున లేస్తుంది, ఇల్లంతా ఊడ్చేస్తుంది, గబగబా అంట్లు తోముతుంది, ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ టిఫిన్ చేస్తుంది, భర్తకి క్యారేజీ పెడుతుంది, అన్నకేమో స్కూల్ బాక్స్ పెడుతుంది. అది అయిపోయిన తర్వాత మళ్ళా నడుం బిగించి బట్టలన్నీ తీసుకెళ్ళి బయట వేసుకుంటుంది. ఆ బట్టలన్నీ ఉతుకుతుంది, జాడిస్తుంది, ఆరవేస్తుంది. ఆ తర్వాత మళ్ళీ ఇంట్లోకి వచ్చి ఆ పనులన్నీ చేసుకుంటుంది. 4:30 గంటలకి 5 గంటలకి అన్నయ్య వస్తే మళ్ళీ వాడికి ఏదో స్నాక్స్ పెడుతుంది. 6 గంటలకి భర్త వచ్చేసరికి టీ కాచి పెడుతుంది, లేక స్నాక్స్ పెడుతుంది. మళ్ళీ 7 గంటలకి వంట మొదలు పెట్టేస్తుంది, 8 గంటలకల్లా పూర్తి చేసేస్తుంది. అందరికీ భోజనం వడ్డిస్తుంది. 10 అయ్యేసరికి పడుకుంటుంది. ఇదంతా చూసినటువంటి కూతురు చిన్నపిల్ల, అమ్మా పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంత్రం పడుకునేంత వరకు ఇంటి పని, వంట పని, ఇదేనా నీ పని ఇంకా అని చెప్పి అమ్మను అడిగేసింది. పొద్దున్నుంచి వస్తున్నానమ్మా, ఇల్లంతా శుభ్రం చేసాం, ఆ తర్వాత అంటులను కడిగేసాం, ఆ తర్వాత టిఫిన్ పెట్టాం, ఆ తర్వాత వంట చేసాం, నాన్నకు లంచ్ బాక్స్ పెట్టావు, అన్నకి లంచ్ బాక్స్ పెట్టావు, మళ్ళీ బట్టలన్నీ ఉతికావు, ఆరేసావు, మళ్ళీ ఇంటి పని అంతా చూసుకున్నావు, మళ్ళీ స్నాక్స్, మళ్ళీ టీ, మళ్ళీ వంట, మళ్ళీ వడ్డించటం. పొద్దు నుంచి సాయంత్రం ఇదేనా నీ పని? ఇంటి పని, వంట పనేనమ్మా నీ పని అంతా? అప్పుడు ఆ తల్లి ఏమందంటే, నేను ఇప్పుడు నీకు వంటదానిలా కనిపించానా అని చెప్పని అడిగింది. మరి లేకపోతే ఏంటమ్మా పిచ్చిదానా, నేను వంట పని, ఇంటి పని చేయట్లేదే, నాకు ఇచ్చిన ఇల్లు నేను నిర్మించుకుంటున్నాను అని చెప్పింది.